హాయ్ అండి, అందరికీ నమస్తే. మా కాడ ఈరోజు పసక పిల్లని చేసుకున్నాం. అందుకే ఈరోజు మేము మటన్ కూర వండుకున్నాం. ఈ మటన్ 1 కేజీ అవుతుంది. ఈ మటన్ నేను ఎప్పుడు కుక్కర్లో వండను, ఎప్పుడైనా సరే గిన్నెలోనే వండుతాను. కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఏం చేసిందంటే ఫస్ట్ మటన్ని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్న. తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకున్న. తర్వాత 2 స్పూన్ల ఉప్పు వేసుకున్న. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్న. తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని వీటన్నింటినీ బాగా ఆ ముక్కలకు పట్టేటట్టు, ఆ ముక్కలకు ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్న. ఆయిల్ వేడైనాక అందులో జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి కలుపుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండింటిని ముక్కలుగా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా కలపాలి. వీటిని కొద్దిగా ఉడికే వరకు వాటిని మూత పెట్టి కొంచెం ఉడికించుకోవాలి. ఇట్లా కొద్దిగా ఉడికినాక ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ముక్కలలో కొద్దిగానే వేసాం పసుపు. ఈ కూరలో ఇప్పుడు ఎంత పడుతుందో అంత పసుపు మనం వేసేసుకోవాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని తీసి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించాలి. ఇదంతా సిమ్లోనే ఉంచాలి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి కలపాలి. ఇట్లా కలిపితే అందులో కొద్దిగా నీళ్ళు ఊరుడు స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా కొద్దిగా ఊరుతాయి. అంతా మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. సిమ్లోనే ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూసి ఇట్లా బాగానే నీళ్ళు ఊరినాయి. ఇట్లా నీళ్ళు ఊరుతాయి. ఈ నీళ్ళతోనే ఆ మటన్ అంతా ఉడికిపోతుంది. బాగా ముదిరిన మటన్ అయితే మాత్రమే కుక్కర్లో వేసుకోవాలి. నార్మల్ కొద్దిగా ముదిరింది అయితే ఇలానే వండుకోండి, లేతదైనా ఇలానే వండుకోండి. తర్వాత ఇందులో పుదీనా వేసి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇట్లా ముక్కను తీసి ఉడికిందా లేదో చెక్ చేసుకోవాలి. ఇదంతా ఉడకడానికి కనీసం 15 నుండి 20 నిమిషాలు పడుతుందండి. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి. ఇదంతా మన ముక్కు ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో సూప్ కోసం మనకి ఎంత సూప్ అయితే అవసరం అవుతుందో అంత పోసుకోండి. నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. పోసుకొని ఆ నీళ్ళను కూడా కొద్దిగా చిక్కగా అయ్యే వరకు మళ్ళీ ఉడకనివ్వాలి. మూత పెట్టి ఇప్పుడు హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలపాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ విధంగా నీళ్ళన్నీ కొద్దిగా చిక్కగా అయినాయి చూడండి. ఇట్లా ఈ విధంగా సూప్ సరిపోతుంది. తర్వాత ఇందులో లాస్ట్లో గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, మటన్ కూర రెడీ అయిపోయినట్టే. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగానే గిన్నెలోనే వండుకోండి. కుక్కర్లో కంటే కూడా ఇందులో టేస్ట్గా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.